ఫ్రైడే అండ్ ఫ్రైడేస్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అండ్ ఈ రెండు వర్డ్స్ ఏ సందర్భాల్లో యూజ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, ద బ్యాంక్ ఈజ్ క్లోజ్డ్ ఆన్ ఫ్రైడే అండ్ ద బ్యాంక్ ఈజ్ క్లోజ్డ్ ఆన్ ఫ్రైడేస్. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ సెంటెన్సెస్? వినడానికి మనకు మీనింగ్ ఒకేలా ఉన్నా కూడా ఇక్కడ ఫ్రైడే యూజ్ చేసాం అండ్ ఇక్కడ ఫ్రైడేస్ యూజ్ చేసాం. ఎందుకని? బికాస్ ద బ్యాంక్ ఫస్ట్ దానికి మీనింగ్ ఏంటంటే ద బ్యాంక్ ఈజ్ క్లోజ్డ్ ఆన్ ఫ్రైడే అంటే ఓన్లీ నెక్స్ట్ ఫ్రైడే. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ లో 4 ఫ్రైడేలు వస్తే మనకి ఆ 4 ఫ్రైడేల్లో ఓన్లీ ఆన్ పర్టికులర్ ఫ్రైడే మనకి బ్యాంక్ క్లోజ్ ఉంటే దాన్ని మనం అప్పుడు ఫ్రైడే అని పెడతాం. అంటే ఎప్పుడైతే మనకి ఇక్కడ చూడండి ద బ్యాంక్ ఈజ్ క్లోజ్ ఆన్ ఫ్రైడేస్, ఈ ఫ్రైడేస్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే మనకి ఎవ్రీ ఫ్రైడే అంటే ఈ మంత్ లో వచ్చే 4 ఫ్రైడేస్ ఉంటాయి అనుకోండి, ఎవ్రీ ఫ్రైడే మల్టిపుల్ టైమ్స్ మనకి క్లోజ్ ఉంటే అప్పుడు ఫ్రైడేస్ అంటే ఎవ్రీ టైం. చూడండి మీకు ఈజీగా అర్థం కావాలంటే వన్ టైం ఈవెంట్ అంటే ఒక పని ఏదైతే ఒకేసారి జరుగుతుందో అప్పుడు దాన్ని సింగులర్ తో డినోట్ చేస్తాం. ఎప్పుడైతే ఒక పని మల్టిపుల్ గా రెగ్యులర్ గా జరుగుతుంటే దాన్ని ప్లూరల్ తో డినోట్ చేస్తాం. ఇక్కడ మీరు ఇందాక గమనించింది అదే, ద బ్యాంక్ ఈజ్ క్లోజ్డ్ ఆన్ ఫ్రైడే అంటే ఓన్లీ నెక్స్ట్ ఫ్రైడే కాబట్టి సింగులర్ యూజ్ చేసాం. ఓన్లీ ఫ్రైడే సింగులర్ ఒకటేసారి జరుగుతుంది కాబట్టి. అండ్ ఇక్కడ ద బ్యాంక్ ఈజ్ క్లోజ్డ్ ఆన్ ఫ్రైడేస్, ఇది మల్టిపుల్ టైమ్స్ అంటే ఎవ్రీ ఫ్రైడే జరుగుతుంది రెగ్యులర్ గా కాబట్టి ఫ్రైడేస్ యూజ్ చేసాం ఇక్కడ. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యావ్ ఏ మీటింగ్ విత్ మేనేజర్ ఆన్ సండే అంటే నెక్స్ట్ సండే ఇక్కడ ఓన్లీ సండే అని పెట్టాం కాబట్టి నెక్స్ట్ సండే మాత్రమే మీటింగ్ ఉంది. ఇంకొకటి ఐ హ్యావ్ ఏ మీటింగ్ విత్ మై మేనేజర్ ఆన్ సండేస్ అంటే నాకు ఎవ్రీ సండే ప్రతి సండే నాకు మేనేజర్ తో మీటింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సండేస్ ప్లూరల్. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ రెగ్యులర్ గా జరిగేది సూచిస్తున్నాం కాబట్టి సండేస్, ఇక్కడ వన్స్ జరుగుతుంది కాబట్టి సండే అంతే.